ఏపీలోని తాజా రాజకీయ పరిణామాలు ముఖ్యంగా ఉత్కంఠను పెంచుతున్నాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం టీడీపీ, జనసేన మరియు వైసీపీ మధ్య పోటీ తీవ్రత పడ్డట్లుగా కనిపిస్తుంది. కూటమి 10 నెలల పాలనను పూర్తి చేసుకొని 2024 ఎన్నికల కోసం వ్యూహాలను సిద్ధం చేస్తుంది. అంతేకాకుండా వైసీపీ కూడా తమ ఆధిక్యాన్ని కొనసాగించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నది. స్థానిక సంస్థల ఉప ఎన్నికల ఫలితాలు ఈ రణనీతులను మరింత ఉత్కంఠభరితంగా మారుస్తున్నాయి. అయితే కడప జిల్లా జెడ్పీ, ఎంపీపీ స్థానాల్లో వైసీపీ విజయం సాధించడంతో పార్టీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి తాజా ఫలితాల్లో వైసీపీ 32 ఎంపీపీ స్థానాలను గెలిచింది. కూటమి మాత్రం 11 స్థానాలకు పరిమితమైంది. కడప జిల్లా పరిషత్ జెడ్పీలో వైసీపీ అభ్యర్థి రామగోవిందరెడ్డి ఏకగ్రీవంగా జెడ్పీ చైర్మన్గా ఎన్నికయ్యారు. అయితే టీడీపీ అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీకి దిగలేదు. తద్వారా వైసీపీకి మరింత సులభంగా గెలుపొందడం జరిగింది. ఎంపీపీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు అనేక ప్రాంతాల్లో విజయాలను సాధించడంతో ఆ పార్టీ శక్తిని మరింత పెంచుకున్నట్లు కనిపిస్తుంది. కానీ కూటమి నేతలు ఈ ఫలితాలపై చర్చించుకుంటూ మళ్ళీ తమ వ్యూహాలను పునఃసమీక్షించడం ప్రారంభించారు. ఈ తాజా ఫలితాలు 2024 ఎన్నికల కోసం అన్నింటికీ కీలకమైన మార్పులను సూచిస్తాయి.